హాయ్ మాస్టర్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. డాక్టర్ న్యూటన్ గారి ధ్యాన శాస్త్రంలో 4వ అధ్యాయం ధ్యానం ఎలా చేయాలి. ధ్యాన పద్ధతులు వేలాది రకాలు ఉన్నప్పటికీ వాటిలో ఆనాపానసతి అత్యంత సరళమైనది. పాలీ భాషలో ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండటం. కనుక ఆనాపానసతి అంటే శ్వాసతో కూడి ఉండటం. ఈ ధ్యాన పద్ధతిని బుద్ధుడు మొట్టమొదట బోధించారు. ఈ యుగంలో బ్రహ్మర్షి పత్రిజీ దీనిని శ్వాస మీద ధ్యాసగా ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. సౌకర్యవంతమైన భంగిమ. మహర్షి పతంజలి స్థిర సుఖాసనం అన్నాడు. అంటే స్థిరంగా సుఖంగా ఉండే ఆసనాన్ని ఎంచుకోమని అర్థం. కనుక ధ్యానానికి సౌకర్యవంతంగా ఉండే భంగిమ సుఖాసనం. ఈ సౌలభ్య స్థాయిలు ఒక్కో వ్యక్తికి ఒక్కో విధంగా ఉంటాయి. కనుక మీకు సౌకర్యవంతమైన ఆసనాన్ని మీరు ఎంచుకోవచ్చు. కూర్చొని, వెల్లకిలా పడుకొని, ఆనుకొని లేదా నిలబడి కూడా ధ్యానం చేయవచ్చు. పద్మాసనం, అర్ధ పద్మాసనం, వజ్రాసనం ఏదైనా ఎంచుకోవచ్చు. నేల మీద కూర్చొని కానీ, కుర్చీలో లేదా స్టూల్ మీద కూర్చొని కానీ ప్రయత్నించవచ్చు. అలాగే నేలపైన పడుకొని కానీ, మంచంపై పడుకొని కానీ కూడా ప్రయత్నించవచ్చు. అన్నిటికన్నా అత్యంత స్థిరమైన సుఖమైన ఆసనమే మీకు సరైన ఆసనంగా ఎంచుకోవచ్చు. అయితే ఎక్కువ మంది అభ్యాసకులు క్రింద నేల మీద సుఖాసనంలో వెన్ను నిటారుగా నిలిపి ఏమాత్రం అసౌకర్యం లేకుండా కూర్చోవడాన్ని ఇష్టపడతారు. ఆరంభంలో ధ్యానం చేసేటప్పుడు నిద్రలేకి జారకుండా ఉండటానికి వెళ్ళకిలా పడుకోవటం కన్నా కూర్చొని సాధన చేయటమే ఉత్తమం. క్రింద కూర్చొని సాధన చేయడాన్ని మీరు ఎంచుకున్నట్లయితే నేలపై కానీ లేదా ఏదైనా మెత్తని పరుపుపై కూర్చొని కానీ అసౌకర్యం లేకుండా చూసుకోవాలి. ఒక చక్కని సరైన భంగిమ శరీరంలోని ఒత్తిడిని తగ్గిస్తుంది. శారీరక సౌఖ్యం ఎంతో ముఖ్యం. ఎందుకంటే ధ్యాన సాధనలో ఒకే భంగిమలో ఎక్కువసేపు కూర్చున్నా ఏ భాగంలోనూ నొప్పి కలగకుండా మనసు దానిపై కేంద్రీకరించకుండా ఉండాలి. కనుక మీ అవయవాలు మొద్దుబారిపోకుండా చూసుకోవటం అవసరం. మన జీవితాల్లో ఇప్పటి వరకు ఉన్న బాధ చాలు. మనం కఠిన నియమాలు ఏర్పరచుకొని మరింత బాధను సృష్టించుకోవద్దు. శరీరం సుఖంగా సౌకర్యవంతంగా ఉన్నప్పుడే ధ్యానం బాగా చేయగలం. సౌకర్యవంతంగా కూర్చుని మొదట కొన్ని క్షణాలు విశ్రాంతిగా స్థిరపడే వరకు కేటాయించాలి. ఇరుప్రక్కలకు ముందు వెనుకలకు నెమ్మదిగా కదిలి కుదురుగా అత్యంత సౌకర్యవంతంగా కూర్చునే భంగిమను ఎంచుకోవాలి. ఒకవేళ మీరు కుర్చీలో కూర్చోవాలనుకుంటే వెన్ను నిటారుగా దృఢంగా ఉండేది చూసి ఎంచుకోండి. చేతుల్లో చేతులు, వేళ్ళల్లో వేళ్ళు కలిపి పెట్టుకొని ఒడిలో ఉంచుకోవాలి. ఎందుకంటే ధ్యానంలో విశ్వమయ ప్రాణశక్తి పుష్కలంగా ప్రవహించి అది మన శరీరంలోనే ప్రసరించాలి. కనుక చేతులు రెండు జత చేర్చి వేళ్ళలో వేళ్ళు పెట్టుకొని వాటిని చాలా తేలికగా విశ్రాంతిగా మన ఒడిలో పెట్టుకోవాలి. కళ్ళద్దాలను తొలగించి కళ్ళను నెమ్మదిగా మూసుకునేలా చేయాలి. శరీరాన్ని సడలించి విశ్రాంతిగా చేసి తల వెన్ను భాగం నిటారుగా ఏమాత్రం దృఢంగా కాకుండా హాయిగా కూర్చోవాలి. ఒకవేళ మీరు వెన్నును దేనికి ఆనించకుండా అంటే గోడకు కానీ కుర్చీలో కానీ ఆనుకోకుండా కూర్చోగలిగితే మంచిదే. లేదంటే మీ వీపును కాస్త ఆసరా అవసరం అనిపిస్తే నిస్సందేహంగా ఆనుకొని కూర్చోవచ్చు. వెన్ను నిటారుగా ఉన్నప్పుడు శ్వాస సరిగ్గా ఉండటమే గాక మనం మరింత ఏకాగ్రతతో ఉంటాము. సరైన భంగిమ విశ్వశక్తి అంతర్గత ప్రవాహాలను ప్రోత్సహిస్తుంది. మన కాళ్ళు రెండూ కలిపి కూర్చోవడం ముఖ్యం. ఎందుకంటే అప్పుడు శరీరం పూర్తి శక్తి వలయంగా మారుతుంది. ఒకవేళ మీరు కుర్చీలో కూర్చుంటే కాళ్ళు రెండూ జత చేసి మడమల మధ్య కలిపి ఉంచాలి. ఈ విధంగా రెండు చేతులు వేళ్లలో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు రెండు జత కలిపి ఉంచటాన్ని హోల్ బ్రెయిన్ పోస్చర్ అంటాము. ఎందుకంటే ఈ విధంగా ఏర్పడిన శక్తి వలయం మెదడును పరిపూర్ణంగా ఉత్తేజితం చేస్తుంది. శ్వాసను గమనించడం. మీ శ్వాస
మీ శ్వాసను మనసుతో అనుసరించండి. మీకు ఇలాంటి ఎరుకను అలవర్చుకుంటే ఇక శ్వాస ఎంతో సూక్ష్మంగా ప్రశాంతంగా మారిపోతుంది. శ్వాస యొక్క స్పందనల మీద దృష్టి సారించండి. మీ నాసికా రంధ్రాల నుండి చల్లని గాలి లోపలికి వెళ్ళడాన్ని, అలాగే వెచ్చని గాలి బయటికి రావడాన్ని అనుభూతి చెందండి. అయితే ఈ స్పందనలకు ఏమాత్రం ప్రతిస్పందించకుండా ఎరుకతో ఉండండి. ఈ ప్రక్రియను సుఖ ప్రాణాయామం అంటారు. శ్వాసతో కూడి ఉన్నప్పుడు మీరు అంతర్ముఖులు అవుతారు. మీ పంచేంద్రియాల ద్వారా గ్రహించిన బాహ్య ముద్రలను అంతర్గతీకరించండి. ఈ పరిశీలనే ధ్యానాన్ని అంతర్ధ్యానం చేస్తుంది. మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ ఉన్నప్పుడు మనస్సు నిశ్శబ్దంగా, ఖాళీగా, ప్రశాంతంగా మారిపోతుంది. ఈ నిశ్శబ్దం పట్ల శ్రద్ధ వహించండి. ఇదే నిశ్చలమైన మనోశూన్య స్థితి. మీ అంతరంలోని నిశ్శబ్దంపై దృష్టి సాధించినప్పుడే ధ్యానం సంభవిస్తుంది. ధ్యానం అంటే మీలోకి మీరు, మీ ఆత్మవైపు చేసే అంతర ప్రయాణం. స్థిర సుఖాసనంలో కూర్చొని చేతుల్లో చేతులు పెట్టుకొని కళ్ళు రెండు మూసుకొని ఏకదాటిగా మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించుటయే ధ్యానం. ధ్యానానికి ఇంకేమీ అవసరం లేదు. వీటిని ఊహించుకోవాల్సిన అవసరం లేదు. ఏ భగవంతుని లేదా గురు రూపాన్ని తలుచుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ శ్వాసయే మీ గురువు, మీ శ్వాసయే మీ మార్గదర్శి. శ్వాసపై నుండి ధ్యాస మరలిపోవడం. ఎరుకతో శ్వాసను గమనిస్తూ ఉన్నప్పుడు మీ దృష్టిని శ్వాస మీద నుంచి మళ్లించి అన్ని ఆలోచనల నుండి వైదొలుగుతారు. మీ మనస్సులో మెదలే ఆలోచనల పట్ల ఏ భావము లేకుండా శ్వాసను గమనిస్తున్నప్పుడు ఆలోచనలు వాటంతటవే అదృశ్యమై మనోశూన్యం అవుతుంది. క్రమేణా మీ మనస్సు అనవసరమైన దారి మళ్లించి ఆలోచనలను చేయటం ఆపివేస్తుంది. ఏదేమైనా ఎంతో కాలంగా ధ్యానం ఆచరిస్తున్నవారు లేక క్రొత్తగా ధ్యానంలోకి వచ్చిన వారు ఎవరైనా కానీ అప్పుడప్పుడు ఏ నొప్పి లేదా ఆలోచన లేక మరో విషయం వల్ల ధ్యానం నుండి ప్రక్కకు మళ్ళుతారు. అయితే అంతవరకు పర్వాలేదు. అప్పుడు మీరు మీ ఏకాగ్రతను మళ్ళీ శ్వాస మీదకి తీసుకురావాలి. ఏ క్షణంలో మీరు శ్వాసను గమనించడం లేదని గుర్తిస్తారో ఆ క్షణం ధ్యానంలో ఎంతో ప్రాముఖ్యమైనది. తిరిగి మీ శ్వాస మీదకు ధ్యాసను మరల్చడం ఎంతో గొప్ప సాధన. ఇదే ధ్యానంలో మైలురాయి. మీ పట్ల మీరు కఠినంగా ఉండకండి. మీ మనస్సు చీటికి మాటికి అటు ఇటు పరుగులు తీస్తుంటే కోపగించుకోకండి, చిరాకు పడకండి. మీరు సరైన విధంగా ధ్యానం చేయటం లేదని అనుకోకండి. మిమ్మల్ని మీరే అసహించుకోకండి. ఎప్పుడైతే మీ మనస్సు దూరంగా వెళ్ళిందని గుర్తిస్తారో వెంటనే మీ ధ్యాసను శ్వాసపై ఉంచండి. ధ్యానం పట్ల మీకు ఇదివరకే ఉన్న అన్ని అవగాహనలను వదిలేయండి. మీరు కేవలం మీ శ్వాసను గమనిస్తున్నారు. ఏ బాంబునో నిర్వీర్యం చేయటం లేదు కనుక కాస్తంత పరధ్యానం మీకు ఏ హాని కలిగించదు. మీ ఆలోచనలతో పోరాడకండి లేదా మీ మనస్సును అదుపు చేయాలని అనుకోకండి. మీ ధ్యానంలో అన్నీ సాధించాలనో పొందాలనో ఆశించకండి. ధ్యానం అంటే మీ అహం యొక్క యాత్ర కాదు కదా. దేన్నైనా సాధించటానికి విజయ సోపానాన్ని అధిరోహించటం కూడా కాదు. ధ్యానం అంటే మీ శ్వాసను గమనిస్తూ మీ ధ్యాస పక్కకు మళ్ళిన ప్రతిసారి తిరిగి శ్వాస మీదకి తీసుకురావటం మాత్రమే. ఆలోచనలు ఆకాశంలో కదిలే మేఘాల్లో వచ్చిపోతూ ఉంటాయి. మీ ఆలోచనలు పక్కకు మరలటం లేదంటే వాటిని గుర్తించటం లేదని అర్థం. ఏ ఆలోచన అయినా మీరు కూరుకుపోతే తప్ప అది ముందుకు సాగదు. కనుక ఒక ఆలోచన వచ్చినప్పుడు దాన్ని పరిశీలించండి, గుర్తించండి, అంతేకాని దానితో కలిసిపోకండి. పాలీ భాషలో ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడం కనుక అనాపానసతి అంటే ధ్యాస మీద, శ్వాస మీద ధ్యాస. సాధన లేకుండా ఓ వేణువు తీసుకొని కమ్మని రాగం పలికించలేరు. దానికి ప్రత్యేకమైన సాధన అవసరం. అలాగే ధ్యానానికి కూడా కొంత ప్రత్యేకమైన సాధన అవసరం. సాధన చేసిన వారు ఎవరైనా సరే ధ్యానాన్ని సాధించి తీరుతారు.
శ్వాసను ఎరుకతో మీరు గమనిస్తున్నప్పుడు మీ మనసును శ్వాస మీద నుంచి ప్రక్కకు మళ్లించి అన్ని ఆలోచనల నుండి వైదొలుగుతారు. మీ ఆలోచనలతో ఎప్పుడూ పోరాడకండి లేదా మీ మనసును అదుపు చేయాలని అనుకోకండి. ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు దాన్ని పరిశీలించండి, గుర్తించండి, అంతేగాని కలిసిపోకండి. సాధన చేసిన వారు ఎవరైనా సరే ధ్యానాన్ని సాధించి తీరుతారు. ధ్యానం మనకు నిశ్చలత్వం, చంచలత్వం మరియు ఎరుక అన్నీ ఒక్కటే అని బోధిస్తుంది. థ్యాంక్ యూ. రేపు ధ్యానం ఎప్పుడు చేయాలి అనేది